తెలుగుని ప్రశ్నలు నమస్తే. ఎన్నో సందేహాలకు ఎన్నో అపోహలకు ఈరోజు తెరబడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలీవుడ్లో ఎన్టీఆర్ వార్ 2 చేస్తున్నాడు అని అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా చాలామందికి సందేహాలు వ్యక్తం చేశారు. వార్ 2లో ఎన్టీఆర్ది పలానా క్యారెక్టర్ అని 10 నిమిషాలు ఉంటుందని 5 నిమిషాలు ఉంటుందని ఇంపార్టెంట్ క్యారెక్టరా కాదా ఇలా చాలా సందేహాలు అయితే వచ్చినాయి. ఈ సందేహాలన్నిటికి కూడా ఈరోజు తెరబడిందని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వార్ 2 నుంచి ఒక టీజర్ వచ్చింది. 1 నిమిషం 32 సెకండ్లు ఉంది. దీంట్లో ఎన్టీఆర్ వాయిస్తో ఈ టీజర్ రివీల్ అవుతుంది. ఆ టీజర్లో ఎన్టీఆర్ వాయిస్ మనం వినొచ్చు. ఎన్టీఆర్ లుక్ అయితే ఏదైతే ఉందో అదైతే మెస్మరైజింగ్గా ఉంది, చాలా స్టైలిష్గా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. హృతిక్ అండ్ ఎన్టీఆర్కి సంబంధించి అయితే నేనైనా ఒక పందాలో యాక్షన్ ఎపిసోడ్ కొనసాగే సీన్లు ఉన్నట్టుగా మనకి ఆ టీజర్లో కనపడుతున్నాయి. దాదాపు 1 నిమిషం 32 సెకండ్లే కాబట్టి దాంట్లో ఎక్కువ అయితే చూపించలేదు. కానీ సినిమా ఎలా ఉండబోతుంది, ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంది, ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ ఏంటనేది రివీల్ చేయడం జరిగింది. కబీర్ అని చెప్పేసి హృతిక్ సంబంధించినటువంటి క్యారెక్టర్ మనం ఆల్రెడీ వార్ 1లో చూసాము. వార్ 2లో కబీర్ క్యారెక్టర్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కబీర్ని పట్టుకునే ఒక రా ఏజెంట్గా, స్పై ఏజెంట్గా, లేకపోతే ఒక డిఫెన్స్ సంబంధించినటువంటి క్యారెక్టర్ ఎన్టీఆర్ చేస్తున్నట్టు మనకైతే అర్థమవుతుంది. కానీ పోటాపోటీ యాక్షన్ సన్నివేశాలు అయితే దీంట్లో ఉన్నాయి. లుక్ ఆకట్టుకుంది బాగా. మనం చూసాము 2015లో టెంపర్ రిలీజ్ అయింది. టెంపర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా టెంపర్ స్టేజ్ పైన ఫ్యాన్స్కి ప్రామిస్ చేశాడు ఎన్టీఆర్. కాలర్ ఎగరేస్తే సినిమాలో చేస్తాను, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను అని చెప్పేసి ఆ రోజు మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు చూసుకుంటే 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి 2015 నుంచి. 8 సినిమాల్లో కూడా అన్నీ కూడా సక్సెస్లు. అలానే వార్ 2 ఒకటి ఇప్పుడు రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఇది కూడా అంచనాలు అయితే తగ్గే విధంగా అయితే ఏమాత్రం లేదు. ఫ్యాన్స్ అంచనాలను మించే విధంగానే ఉంది. హృతిక్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా బెస్ట్ డాన్సర్స్, బెస్ట్ యాక్టర్స్, ఇండియన్ యాక్టర్స్. వీళ్ళిద్దరూ స్క్రీన్ మీద కనపడితే ఎలా ఉంటుంది, డబల్ బొనాన్జాలా ఉంటుంది ఇండియన్ స్క్రీన్కి. అదే ఇప్పుడు ఈ టీజర్లో కనపడుతుంది. టీజర్లో 30 సెకండ్స్ చూపించారు కాబట్టి ఇంకా ఉంటే బాగుండు, ఇంకా కొన్ని సన్నివేశాలు ఉంటే బాగుండు అని, ఇంకొంత లెంగ్త్ ఉంటే బాగుండు అని ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడే విధంగా అయితే ఉంది. హృతిక్ చాలా సందర్భాల్లో చెప్పారు ఒక పాట ఉంది, ఆ పాట సంబంధించి షూట్ చేయాల్సి ఉంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. పాటలో కూడా ఆయన ఎన్టీఆర్ని మ్యాచ్ చేయడానికి ట్రై చేశానని మాట్లాడటం అయితే మనం చూసాము. ఎన్టీఆర్కి మ్యాచ్ చేసే విధంగా నేను ట్రై చేశానని చెప్పడం హృతిక్ అనేది ఈ ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంటుంది అనేది అయితే మనకి ఒక మస్తు తునకగా మనం చెప్పవచ్చు. ఆగస్టు 14న ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. హిందీ, తెలుగు, తమిళ్లో టీజర్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. టీజర్కి అయితే హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. చాలామంది మాట్లాడుతున్నారు ఒక ఎలివేషన్ షాట్లు అయితే తక్కువ ఉన్నాయనే విధంగా అయితే మాట్లాడుతున్నారు టీజర్లో. కానీ టీజర్లో ఎలివేషన్ షాట్ల కంటే కూడా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి చూపించడం అయితే జరిగింది. ఎన్టీఆర్ ఒక బాంబులు పట్టుకొని వచ్చే, గ్రానైట్స్ పట్టుకొని వచ్చే ఒక షాట్ ఉంది. దాని తర్వాత గన్ షూట్ చేసే షాట్లు ఉన్నాయి. ట్రైన్ జంప్ షాట్ ఉంది. ఈ షాట్లన్నీ కూడా ఎన్టీఆర్ క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధంగా ఉన్నాయి. హెలికాప్టర్కి సంబంధించిన షాట్లు ఉన్నాయి కొన్ని. వార్ 1 చూసాము ఏ రకమైనటువంటి యాక్షన్ బొనాజాను. దానికి తగ్గకుండా వార్ 2 కూడా రూపొందిస్తున్నారు. ఎక్స్ట్రా ఫీచర్స్ ఈ సినిమాని అయితే ప్రెస్టైజ్గా తీసుకొని రూపొందించడం జరుగుతుంది. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ డైరెక్ట్ బాలీవుడ్ సినిమా కూడా ఒకటి సైన్ చేస్తున్నారని ఒక ఇవి అయితే రావడం జరిగింది. ఈరోజు ప్రశాంత్ నీల్కి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేద్దామని చెప్పేసి ఆలోచన అయితే ఉంది. కానీ వీళ్ళు గతంలోనే వార్ 2కి సంబంధించిన టీజర్ వస్తుంది కాబట్టి మేము పోస్ట్ పోన్ చేసుకుంటున్నామని చెప్పేసి 2-3 రోజుల క్రితం ప్రకటించడం జరిగింది. ఎందుకంటే అటెన్షన్ మొత్తం ప్రశాంత్ నీల్ సినిమా పైన వెళ్తుందని చెప్పేసి వాళ్ళు సందేహపడ్డట్టున్నారు. ఫస్ట్ పైన ఈ టీజర్ని పోస్ట్ పోన్ చేశారు అని చెప్పేసి మనకైతే వినపడుతుంది. సో ఈ రోజు అయితే ఎన్టీఆర్కి సంబంధించినటువంటి బర్త్డే కొనసాగుతుంది. ఆయన కెరీర్ చూసుకుంటే 24 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. 2001లో ఆయన నిన్ను చూడాలని సినిమా అయితే రిలీజ్ జరిగింది. 24 సంవత్సరాలని అనితమైన ఆయనకి బీభత్సమైన క్రేజ్ని అయితే సొంతం చేసుకున్నారు. తెలుగులోనే వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా ఎదగడం జరిగింది చిన్న వయసులోనే. అదేవిధంగా త్రిబుల్-ఆర్తో అయితే గ్లోబల్ ఇమేజ్ని సంపాదించుకున్నారు. దాని తర్వాత దేవర మనం చూసాము సోలో హీరోగా దాదాపు 500 కోట్ల మార్కెట్కి అయితే ఆయన రీచ్ అయ్యారు. ఆయన మార్కెట్ని పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ వార్ 2 కూడా ఆయన కెరీర్కి అయితే బిగ్ హిట్ హెల్ప్ అవుతుందని చెప్పేసి తను భావిస్తున్నారు. చూద్దాం, ఆగస్టు 14న వార్ 2 రిలీజ్ అవుతుంది. ఆ వార్ 2లో ఇండియన్ బెస్ట్ యాక్టర్స్, బెస్ట్ డాన్సర్స్, బెస్ట్ ఫైటర్స్, వాట్ నాట్ అన్ని క్రాఫ్ట్లోని ఇద్దరు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ స్క్రీన్ పైన వీళ్ళ
స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది, ఇద్దరు కలిసి ఉన్నటువంటి సన్నివేశాలు ఎలా ఉంటాయి, ఇద్దరికి కలిపి కూడా ఒక పాట ఉంటుందని మనకి ఆ సమాచారం ఉంది. ఆ సాంగ్లో ఇద్దరు ఎలా డాన్స్ చేస్తారు అనేది మనం వేచి చూడాల్సిన సందర్భం అయితే ఉంది. ఆగస్టు 14 తెలుస్తుంది. ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్యాన్స్కి అయితే ఈ టీజర్ అయితే ఫుల్ బూస్ట్ని ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఫ్యాన్స్ మీకు ఈ టీజర్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.